నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పెసల ధరలపై మరిన్ని ఆశలు వద్దు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 5 నుండి 6,000 బస్తాల కొత్త పెసల రాబడిపై స్థానిక మార్కెట్లలో 7,000 నుండి 7,300, చెన్నై, త్రిచి, సేలం, మదురై డెలివరీ 3% మట్టి కండిషన్ సరుకు 7,800 నుండి 7,850, రాజస్థాన్ పాలిష్ సరుకు 9,300 నుండి 9,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఈ ఏడాది రాజస్థాన్లో పేరుకుపోతున్న నిల్వలు మరియు వృద్ధి చెందిన మెటుకుల ఉత్పత్తితో పాటు పప్పు కొనుగోళ్లు డీలా పడినందున ధరలు నత్తనడకేశాయి. రాజస్థాన్లోని జోధ్పూర్, నాగోర్, పాలి, మెడతా, కిషన్ ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి 12 నుండి 13,000 బస్తాల పెసల రాబడిపై స్థానిక మార్కెట్లలో నాసిరకం సరుకు 5,500 నుండి 6,500, 4 నుండి 5% నాసిరకం సరుకు 7,000 నుండి 7,200, నాణ్యమైన సరుకు 8,200, పాలిష్ పెసలు నాణ్యమైన సరుకు 8,700 నుండి 8,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ప్రస్తుతం పాలిష్ పెసలు నాణ్యమైన సరుకు గుజరాత్, ముంబై, పూణె ప్రాంతాల కోసం రవాణా అవుతున్నది. ఈ ఏడాది పంజాబ్లో యాసంగి పెసల పంట సంతృప్తికరంగా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. కల్బుర్గిలో నిల్వైన పెసలు 7,200 నుండి 7,800, పప్పు 10,000 నుండి 10,400, ఢిల్లీలో రాజస్థాన్ మిటుకులు 5,000 నుండి 5,150, జైపూర్లో మిటుకులు 5,150 నుండి 5,250, పప్పు 6,750, మోగర్ పెసలు 7,100, పెసలు 6,900 నుండి 7,800, పప్పు సాధారణ రకం 8,600, మోగర్ 9,500 ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 300 నుండి 400 బస్తాల పెసల రాబడిపై 6,000 నుండి 8,200 మరియు రాజస్థాన్, గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 20 నుండి 25,000 బస్తాల మిటుకుల రాబడిపై 4,000 నుండి 4,800, నాణ్యమైన సరుకు 5,000 ధరతో వ్యాపారమైంది. మరోవైపు కర్ణాటకలోని ప్రముఖ ఉత్పాదక ప్రాంతాలలో ఖరీఫ్ సీజన్ పెసల రాబడులు చరమాంకంలో పడ్డాయి. మహారాష్ట్రలో నిల్వలు అడుగంటాయి. అయితే ఇతర పప్పు గింజల ధరలు పతనమైనందున పెసరపప్పు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.